శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములు మరొకసారి మీతో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామ హవ్వల ఆ విషయంలో సాతాడు ఆహార విషయంలో శోధించాడు అని. ఆదిలో ఉన్నటువంటి ఆ ఆదామ హవ్వలు సాతాడు చూపిస్తున్నటువంటి ఈ రమ్యమైన చెట్టును చూడండి అన్నాడు. అప్పటి వరకు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు వారు పట్టించుకోలేదు. కానీ సాతాను చూపించినప్పుడు అది వారి కన్నులకు రమ్యమైనదిగా కనబడింది. ఆ వెంటనే దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో ఆ పండును తిన్నారు. హవ్వ తినింది, తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఇచ్చి వారి ఇద్దరూ కలిసి తిని దేవునితో తమకున్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. ప్రియులారా, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు సాతానుడు ఆహార విషయంలో శోధించి వారిని శాపగ్రస్తులుగా మార్చేశాడు. దేవుని ప్రణాళికలకు అడ్డంగా ఈ సమస్యలను వాడుకున్నాడు. అవును, సాతానుడు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని విరగొట్టి పారేశాడండి. ఏదైనా ఒక పెళ్ళికి వెళితే పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతాం. సర్వసాధారణంగా కొంతమంది చెప్తూ ఉంటారు, ఏం పెళ్ళిలేండి, ఒక్క ముక్క కూడా పడలేదు అంటూ ఉంటారు. ముక్కు గురించి ఎవరు అడిగాడండి? పెళ్ళి ఎలా జరిగింది అంటే ఆహారం గురించి చెప్తున్నారేంటి? ముక్కులు బాగా పడితే పెళ్ళిళ్ళు బాగా జరిగినట్ట? అవును, కొంతమందిలో అదాగే. మన స్వభావం ఎలా ఉంది? మన ఇంట్లో ఎంతో ఉంది, కానీ ఆ విందు భోజనం సరిగా లేదనుకోండి, ముక్కులు బాగా పడలేదనుకోండి, ఆ కార్యమే బాగా జరగలేదు అన్నట్లుగా ఫీల్ అవుతారు. అంటే కార్యమంతటికి మూలం ఆహారమేనా? నిజమే. మనుష్యుడు ఆహార విషయం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒక్కసారి ఆలోచించేయండి ప్రియులారా. అందుకే సాతాడు మన బలహీనతను ఎరిగిన వాడై ఈరోజు భార్యాభర్తల మధ్య ఏ విధంగా గొడవ మొదలవుతుందో తెలుసా? ఉప్పు తక్కువైన దగ్గర నుంచి, కూర దగ్గర నుంచి ఈ గొడవ కాస్త పెరిగి 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 విడాకుల దాకా వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు భోజనం దగ్గర గొడవే గొడవ. ఆ కూర బాగలేదంటూ, ఈ కూర బాగలేదంటూ ఏదో రకంగా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. ప్రియులారా, గమనించండి. రుచిగా తినద్దు అని నేను చెప్పలేదు, కానీ ఆహార విషయం నీ సమస్యకు కారణం కాకూడదని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు మొట్టమొదటిసారిగా ఆహార విషయంలో శోధించబడ్డారు, దేవుని నుండి దూరమైపోయారు. అట్టి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్త పడదాం. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును, మా కుటుంబంలో కానీ మా వ్యక్తిగత జీవితంలో కానీ ఆహార విషయంలో కానీ సాతానుడు అన్నటువంటి వాడు మా జీవితంలోనికి ఈ మాటలు వింటున్నటువంటి ఏ కుటుంబానికి కూడా వాడు రాకుండానట్లుగా మీరే ముందుండి కాపాడి నడిపిస్తారన్న విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.